మరో 2 రోజుల్లో కుంభరాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది ఇదే. మీ మంచి కోరే చెప్తున్నాం. ఈ భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియోని తప్పకుండా చూడండి. మరి కుంభరాశి వారికి మరో 2 రోజుల్లో ఏం జరగబోతోంది? వారి జీవిత భాగస్వామి వల్ల వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇప్పుడే జాగ్రత్త పడండి. మరో 2 రోజుల్లో కుంభరాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా జీవిత భాగస్వామి కారణంగా మార్పులనేవి చోటు చేసుకోబోతున్నాయని తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ మార్పులనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. కుంభరాశి వారి జీవితంలో ఈ విధంగా జరుగుతుంది అని మీరెప్పుడూ కూడా ఊహించుండరు. అసలు కుంభరాశి వారి జీవితంలో మరో 2 రోజుల్లో జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? ఈ మార్పులకు ప్రధాన కారణం ఏంటి? వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ విషయాలన్నీ కూడా మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లయితే కనుక సూర్యదేవుడిని గ్రహాలకు రాజు అని పిలుస్తారు. సూర్యుడి కదలికలో మార్పు మనుషుల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం భాస్కరుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఫిబ్రవరి 13న కుంభరాశిలోకి ప్రవేశం చేయనున్నాడు. ఏడాది తర్వాత ఆదిత్యుడు కుంభరాశిలో సంచరించబోతున్నాడు. దీనివల్ల కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల జీవితాల్లో వెలుగులనేవి రాబోతున్నాయి. అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ రాశి వారిని అదృష్టం వరించబోతోంది. కుంభరాశి వారికి జీవిత భాగస్వామి వలన పూర్తిగా జాతక చక్రం అనేది మార్పు చెందబోతోంది. అంతేకాదండి, వీరి యొక్క రాజ్య చక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది మార్పు చెందడం వలన మీరు సంసార బంధాలలో కొన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితుల్ని కూడా ఫేస్ చేయబోతున్నారు. దీనికి కారణంగానే జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు కొంత ఇబ్బందిని కలిగించినప్పటికీ మీకు మేలే చేస్తారండి. మీరు మొదట అనుకోవచ్చు, ఎందుకు వీళ్ళు ఇలా సజెషన్స్ ఇస్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అని మీరు అనుకుంటారు. కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీకు మంచి చేయాలి అని, వారు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం అన్న ఆశావాద దృక్పథంతో, మంచితనంతో, ప్రేమతో ఆ పనులన్నీ కూడా చేస్తూనే ఉంటారు. ఇక ఈ విషయాన్ని కుంభరాశి వారు గ్రహించిన తర్వాత మీ జీవితంలో ప్రతి ఒక్క పనిలో కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది. జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. ఈ సమయంలో కుంభరాశి గల జాతకులు శుభవార్తలు వినడం జరుగుతుంది. కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహర్జాతకులుగా మారతారు. డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ జరుగుతాయి. అలాగే వ్యవహారాలన్నీ పూర్తిగా అనుకూలిస్తే ఆదాయం చాలా బాగుంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో కుంభరాశి వాళ్లకు అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. సోదర సోదరీమణుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆ సహాయ సహకారాల వల్ల వాళ్లతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. అన్ని విషయాల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. అలాగే వ్యాపారులకు వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు, ఉద్యోగులు అయితే ఇల్లు లేదా ఫ్లాట్లు కొనే యోగం ఉంది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో ఆదాయం పెరుగుతుంది. కానీ ఖర్చులు మాత్రం పెరిగే ఛాన్స్ కూడా ఎక్కువగానే ఉంది. కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులకైతే కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు, సహకారం లభిస్తుంది. ఇకపోతే మీరు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆదమరుపుగా ఉంటే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. కోర్టు కేసులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే మీరు జీవితంలోని ప్రతి అంశంలో మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ తీసుకుంటారు. ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని చాలా చక్కగా ముందుకు నడిపిస్తుంది. దాంతో అదృష్టాన్ని పొందుతారు. అందుకే ఈ సమయంలో ప్రతి పని విజయవంతమవుతుంది. మీరు డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది. మీరు ఆర్థిక పరంగా పుంజుకోవటంతో పాటు ఆర్థికాభివృద్ధి అనేది చూస్తారు. అంతేకాకుండా మీకు ఆదాయ వనరులు అనేవి పెరగడంతో పాటు ఆదాయ మార్గాలకి తలుపులు తెరుచుకోవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వం అనేది లభిస్తుంది. వృత్తిలో ఎదుగుదల పొందుతారు.
మీ జీవిత భాగస్వామితో చక్కని అన్యోన్యత అనేది లభిస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని చూస్తారు. పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయం అనేది తీసుకుంటారు. ఈ విధంగా కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థికపరమైన విషయాలు చాలా బాగుంటాయి. అయితే ఆరోగ్యపరంగా కూడా చక్కని ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే మీ దరి చేరకుండా ఈ సమయంలో మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఏవైతే మీకు ఉన్నాయో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు విముక్తి పొందుతారు. ప్రతి క్షణం కూడా మీరు ఆరోగ్యం విషయం గురించి చాలా జాగ్రత్తలు తీసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా చేసేటటువంటి ప్రయత్నాల్లో మీరు ఖచ్చితంగా సాఫల్యం పొందుతారు. మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు మీకు సహకరిస్తాయి, యోగిస్తాయి, అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ప్రతి ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి మార్పు అనేది చూస్తారు. మార్పు అనే కంటే కూడా విజయాన్ని చూస్తారు. ఇకపోతే కుంభరాశి వారు జీవితంలో అదృష్ట ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన, పాటించాల్సిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే కుంభరాశి వ్యక్తులు ప్రతినిత్యం శివారాధన చేయాలి. వీలైనప్పుడల్లా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి. సోమవారం రోజున శివునికి పాలతో అభిషేకం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే గురువారం రోజున దత్తాత్రేయుని దర్శించుకుని దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం ద్వారా అంతా శుభం కలుగుతుంది. అలాగే ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకుని నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా అఖండ ఐశ్వర్యాలను పొందగలుగుతారు. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. ఇకపోతే ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా జీవితంలో అదృష్ట ఫలితాలు పొందగలుగుతారు. ఇక కుంభరాశి వ్యక్తులు గ్రహ దోషాలను తొలగించుకోవడం కోసం అమావాస్య రోజున సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయాలి. గోమాతకు ఎర్రని కందులను నానబెట్టి తినిపించాలి. గోధుమ పిండి, పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి. రాహుకేతువులకు శాంతి పూజను నిర్వహించుకోవాలి. లేని వారికి అంటే పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటి నలుగురికి ఉపయోగపడే మంచి పనులు చేయాలి. ప్రతి శుక్రవారం రోజున దేవి సప్తసతి పఠించాలి. ముఖ్యంగా కుబేర కంకణ ధారణ చేయటం ద్వారా కుంభరాశిలో పుట్టిన వ్యక్తుల యొక్క జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారు ఖచ్చితంగా చేయవలసింది ఏంటి అంటే కనుక ఇతరులకి సహాయం చేయడంతో పాటుగా వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ఆర్థిక స్థిరత్వం అనేది వస్తుంది. ఆర్థికంగా మీరు ఎదగగలుగుతారు. ఈ విధంగా గనక మీరు చేస్తే ఖచ్చితమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని పొందుతారు. చూశారు కదా, ఈ విధంగా మరో 2 రోజుల్లో కుంభరాశి వారికి జీవిత భాగస్వామి వలన అన్ని విధాలుగా కూడా 100% జరగబోతోంది. మీరు ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా లైఫ్ లో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఈ మార్పులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. అదే విధంగా కుంభరాశి వారు చేయవలసిన దేవతారాధన, పాటించాల్సిన పరిహారాల గురించి కూడా మీరు తెలుసుకున్నారు కదా. మరి కుంభరాశి వారు ప్రతినిత్యం కూడా దేవతారాధన చేస్తూ ఇతరులకు సహాయం చేస్తూ వారు చేసేటటువంటి పనుల్లో విజయాన్ని పొందుకుంటూ ముందుకు వెళ్లడం కోసం ఖచ్చితంగా చేయవలసింది దేవతారాధనతో పాటు గోసేవ. గోసేవతో పాటు అనాథలకి, ఇంకా చెప్పాలి అంటే మీకు చేతనైనంత సాయం చేయడం ద్వారా మీరు చక్కటి ఫలితాలు పొందుతారు. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.